హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. నేను మీ పింకీ. యాక్చువల్గా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. 4 monthsలో నాకు 2 monthsలోనే నా వాచ్ అవర్ కంప్లీట్ అయింది. 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి నాకైతే మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ ఎట్లా చేసిరు, అసలు ఎట్లా చేసిన నేను ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసిన. దీనికంటే ముందు వీడియోలో నేను అప్లోడ్ చేసిన, అది చూడండి. మనకు మానిటైజేషన్ తర్వాత ఏంటి, ఐడి వెరిఫికేషన్ కదా. సో నా ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఐడి వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలని కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తా. మళ్ళీ నాకైతే నిన్న గూగుల్ పిన్ వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ నుండి మన వీడియో ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తాయి కదా. సో యాడ్సెన్స్ అనే బ్యాంక్ నుండి మనకైతే గూగుల్ పిన్ వచ్చింది. ఆ పిన్ అయితే నేను ఎంటర్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్నా. నేనైతే ఏ విధంగా చేసినా, ఏమేమి టిప్స్ వాడినా అని అయితే నేను మీకు షేర్ చేస్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నా అంటే, నేను అసలు నాకు సబ్స్క్రైబర్స్ వస్తారా, నేను ఇంత మంచి అచీవ్ అవుతానా అని అనుకోలేదు. ఇంత షార్ట్ పీరియడ్లో నేను చాలా లైవ్స్ పెట్టిన, ప్రతిరోజు 2 hours లేకపోతే 1 hour అట్లా లైవ్ పెట్టేది. నా లైవ్కి చాలా అంటే చాలా మంది వచ్చేది, 300 members అట్లా వచ్చేది. నా లైవ్ వల్లనే నాకైతే చాలా గ్రోత్ ఉంది, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మళ్ళీ లైవ్ చాలా మంది చూసుంటే నాకైతే వాచ్ అవర్ తొందరగా కంప్లీట్ అయింది అన్నట్టు. నేనైతే ఆ విధంగా చేసిన. మళ్ళీ మానిటైజేషన్ మంచిగా రిజెక్ట్ కాకుండా కంప్లీట్గా మనకి సక్సెస్ కావాలంటే మనం వేరే వాళ్ళ వాయిస్తోనైతే మనం అస్సలు చేయద్దు, అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. వేరే వాళ్ళ వాయిస్ వాడకుండా చేస్తేనే మనకైతే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మనకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవన్నీ మన కంటెంట్ ఏదో మన ఓన్ వాయిస్, మనం కెమెరా ముందుకు వచ్చి మనం ఏం చేసినా మంచిదే, కానీ మనం ఓన్ వాయిస్తో చేయాలి. ఏదో ఒక కంటెంట్ తీసుకొని మీరైతే వీడియోస్ చేయండి, మీరు కూడా అచీవ్ అవుతారు ఖచ్చితంగా. నేనైతే ఎవరు వాయిస్ యూజ్ చేయకుండా నేను చేసుకున్నా, ఓన్లీ రీల్స్ చేసిన, బ్లాగ్స్ చేసిన. ఆ విధంగానైతే నేను నా లైవ్ వల్ల నాకైతే వాచ్ అవర్ పెరిగి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక లేట్ చేయకుండా ఈ వీడియో అయితే ఐడి వెరిఫికేషన్ ప్లస్ అడ్రస్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసినా చూపిస్తా, మీరు కూడా చూడండి, ఓకేనా. మీకు తెలియకపోతే మీరు చూసి నేర్చుకోండి. ఈ వీడియో చూసి మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోండి, ఓకేనా. మరి థ్యాంక్ యూ చూస్తున్న వాళ్ళకైతే. సో ఇక్కడ చూడండి ఐడి వెరిఫికేషన్ ఎట్లనో. మనమైతే ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేసుకోవాలి. ప్రతిదీ మనకైతే యూట్యూబ్ మెయిల్ నుండి పంపిస్తుంది, ఖచ్చితంగా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకనైతే మీరు వెరిఫై చేసుకోండి అని వచ్చింది కదా, వెరిఫై నౌ క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొంచెం టైం తీసుకుంటుంది. అయ్యో వస్తలేదని భయపడొద్దు, టైం తీసుకున్న తర్వాత మనకైతే ఇట్లా ఉండదు. మనం డైరెక్ట్ యాడ్సెన్స్ నుండి కూడా చేసుకోవచ్చు, కానీ మెయిల్ ఓపెన్ చేస్తే మొబైల్ నుండి వేసుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అన్నట్టు. అక్కడ నెక్స్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లీగల్ నేమ్ అంటే మన నేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఐడి టైప్ అంటే మనం ఏది లైసెన్సా లేకపోతే ఓటర్ ఐడి అవన్నీ ఏం సెలెక్ట్ చేస్తున్నామో చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే అప్లోడ్ బ్యాక్ అండ్ ఫ్రంట్, నేనైతే పాన్ కార్డ్ అప్లోడ్ చేసిన. సో ఇందులోనైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే మస్ట్ అండ్ షుడ్, ఇదైతే క్లారిటీ ఉండాలి. మనకి క్రాప్ చేసుకోవాలి, మనకి వెనకాల క్లాత్స్, బుక్స్ అట్లా బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించద్దు. నేను అసలు నాది కొంచెం బ్లర్ ఉండే, మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారు నాకు. నా దగ్గర పాన్ కార్డ్ లేకపోతే నేను ఇంట్లో ఉంటే హాస్టల్ నుండి పంపించారు. సో నాదైతే ఫస్ట్ వెరిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఇక అప్పుడైతే నాకైతే మస్తు భయం అయింది. అసలు మళ్ళీ రీచెక్ చేసిన, కొంచెం బ్లర్ ఉండి అయితే నాదైతే ఫస్ట్ క్యాన్సిల్ అయింది. రీఅప్లోడ్ చేయమని వచ్చింది. మనకి ఏదైనా యూట్యూబ్ 3 times ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు, అది అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. ఫ్రంట్ది నేను ఫస్ట్ చేసినప్పుడు అది అట్లా బ్లర్ ఉండి అట్లా అయిపోయింది. మీది కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అట్లా వస్తుంది. 3 ఛాన్స్లలోనే మనం ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ చేసిన, అంటే మనం పాన్ కార్డ్ అప్లోడ్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 చేయాలి ఖచ్చితంగా. మీరైతే క్లారిటీగా ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీ మొబైల్ మంచిగా లేకున్నా కూడా వేరే వాళ్ళ మొబైల్లోనైనా ఫోటో తీసుకొని పెట్టుకోండి, క్లారిటీగా వచ్చే ఫోన్లో. నేనైతే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ నుండి తీసుకొని అయితే మళ్ళీ చేసిన. నేను ఇంటి దగ్గర ఉన్న, మా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఇదంతా అయితే అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా బ్లూ కలర్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చినాక మనం ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ మనం లాగిన్ అవుతాం కదా, అప్పుడు మన అడ్రస్ ట్యాక్స్ ఇన్ఫోలో అడ్రస్ అడుగుతుంది కదా. సో అదే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది డైరెక్ట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత. అవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోవాలి ఖచ్చితంగా, 1కి 2 సార్లు అయితే చూసుకోవాలి ఖచ్చితంగా ఈ అడ్రస్. ఎందుకంటే మనకి పిన్ వచ్చేది ఇదే అడ్రస్ కాబట్టి మనమైతే క్లారిటీగా చూసుకోవాలి. పిన్ కోడు, మండలు, డిస్టిక్, ఇంటి నెంబరు అవన్నీ ఇవ్వాలి. అన్మ్యారీడ్ అయితే డాటర్ ఆఫ్ మీరు మీ ఫాదర్ది ఇచ్చేయండి. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే
కొంచెం టైం తీసుకుంటుంది, ఏదైనా మనకు కొంచెం టైం తీసుకుంటుంది, భయపడదు. ఇక్కడ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళు వెరిఫికేషన్ చెక్ చేస్తానన్నట్టు. అట్లా వచ్చిన తర్వాత ఇవి నాకైతే వెంటనే వచ్చింది మెయిల్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని. మనకు ప్రతిదీ మెయిల్కే వస్తుంది, మెసేజ్లు వస్తాయని చూసుకోవద్దు. ఖచ్చితంగా మెయిల్ చెక్ చేసుకుంటుండాలి. ఒకవేళ మీకు చెక్ చేయరాకపోతే వేరేటోళ్ళని చేయమనండి. ఇక్కడ మనకైతే AdSenseలో ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అని ఉంది కదా, ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది పక్క కంప్లీట్ అనేది. పైన యాక్షన్ రిక్వైర్డ్ దేర్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ AdSense ఫర్ యూట్యూబ్ పేమెంట్స్ అని ఉంది కదా, మనం AdSenseలో కూడా చెక్ చేసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ మళ్ళీ మెయిల్ అయితే వస్తుంది, వి సెండ్ యూ ఏ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ మెయిలర్ December 10 రోజు పంపించినాం అన్నట్టు అంటే మేము మీకు ఒక పిన్ పంపించినాము December 10కి 6 digits నెంబర్ పంపించినాం అని, దాన్నే పిన్ మెయిల్ చేసినాం అని అయితే ఇక్కడ నాకైతే మెసేజ్ వచ్చింది. మనకి ప్రతిదీ మెయిల్కే వస్తుంది, నార్మల్ మెసేజ్లు అస్సలు చెక్ చేయొద్దు. వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే మీరైతే ప్రతిసారి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా వీడియో రీల్డ్ కంటెంట్ అయినా కాపీరైట్ అయినా కూడా మనకి ఖచ్చితంగా మెయిల్కే పంపిస్తారు యూట్యూబ్ నుండి. మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. నాకైతే పిన్ వచ్చింది, పిన్ వచ్చిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేయాలి కదా, అది కూడా చెప్తాయి. ఆ పిన్ వచ్చిన తర్వాత googleadsense.com అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా, Google AdSense ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ విత్ మానిటైజేషన్ అని. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ Google AdSense పక్కన 3 dots ఉన్నాయి కదా, అది చేసిన తర్వాత సైన్ ఇన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సైన్ అప్ ఉంటాం కాబట్టి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. పైన యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని ఉంది. అంటే పేమెంట్ హోల్డ్ ఉంది, అడ్రస్ వెరిఫై చేసుకోవాలని అన్నట్టు. ఇక్కడ పేమెంట్స్ ఉంది కదా, పేమెంట్స్ తర్వాత ఇందులో పేమెంట్ ఇన్ఫో అని ఉంది కదా, వెరిఫై చెక్ ఉంది కదా, వెరిఫై చెక్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ఐడెంటిటీ కంప్లీట్ అయింది కదా, మనకి ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి నీడ్స్ అటెన్షన్ అని ఉంది. ఇక్కడ 6 digits నెంబర్ ఉంది కదా, అదైతే మనం క్లిక్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు పిన్ వచ్చింది కదా, పిన్ మెయిల్ చేయడం అంటే ఇప్పుడు 6 నెంబర్లతో మనకు వస్తుంది కదా, అదే పిన్ అన్నట్టు. మనం క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పేమెంట్ ఇన్ఫో, ఇప్పుడు మనం ట్యాక్స్ ఇన్ఫో అన్ని ఇచ్చినాం కదా, ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది. మనకి AdSenseలో డాలర్స్ పడడం స్టార్ట్ అయిన తర్వాత మినిమం డాలర్స్ వచ్చిన తర్వాత మనమైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు ఆ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగానైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది నాది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా. ఇది చేసిన తర్వాత కూడా మనకి మెయిల్ వస్తుంది, ఖచ్చితంగా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే కంప్లీట్ అయింది కదా నాది. ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ మీకైతే యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది చూస్తూ చేయండి, భయపడొద్దు అసలు. భయపడితే మనకి టెన్షన్కే అంత అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ ఒక్కసారి సక్సెస్ అయిందంటే ఇంకేం కాదు, ఓకేనా. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.